హలో అండి, అందరికీ నమస్తే. ఓటేసిన కాటు ఈ విషయం నేను అనలేదండి. తెలంగాణలో కొంతమంది అంటున్నారు. ఎందుకో తెలుసా? రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు 5,000 కోట్లతో గాంధీ గారి విగ్రహాన్ని మూసి పక్కన నిర్మించాలి అని చెప్పేసి 450 కుటుంబాలని ఖాళీ చేయమని చెప్పి వాళ్ళకి నోటీసులు పంపించారనమాట. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, మేము పక్కాగా గవర్నమెంట్ అప్రూవల్స్ చెక్ చేసుకునేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేవి తీసుకున్నాము. ఈ ఫ్లాట్స్ కోసము మేము ఉద్యోగాలు చేసి ఈఎంఐస్ అనేవి పే చేసుకుంటున్నాము. ఇంకా కొంతమందివి ఈఎంఐస్ కూడా క్లియర్ అవ్వలేదు. మాకున్నది ఇదొక్కటే ఆధారం. ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళమంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? అంతేకాదు, ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసి గెలిపించుకుని హైదరాబాద్ని, తెలంగాణని ఏదో అభివృద్ధి చేస్తారు అనేసి మేము అనుకున్నాము. కానీ మాకు ఇలా ఓటే కాట్ అవుతుంది అనుకోలేదు అని చెప్పి రీసెంట్గా మీడియా ఛానల్స్కి వాళ్ళ బాధను అనేది వ్యక్తం చేస్తున్నారు. చూసారా, మన ఓటు హక్కును అనేది మనం సరిగా వినియోగించుకోకపోతే ఎలా ఇబ్బంది పడాల్సి వస్తుందో ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. ఇది హైదరాబాద్లోనే కాదు, ఎంటైర్ ఇండియాలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయము. ఎందుకంటే మనం ఓటేసి గెలిపించుకున్న ప్రభుత్వము కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, ప్రజెంట్ గవర్నమెంట్ ఎలా వర్క్ చేస్తుంది, ప్రీవియస్గా ఎలా ఉండేది, ఫ్యూచర్లో మనం ఎవరికి ఓటు వేయాలి అనే అవగాహన అనేది మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. లేకపోతే సఫర్ అయ్యేది 5 years మనమే అనమాట. చదువుకునే యువత మంచి అవగాహన కలిగి ఉంటారని చెప్పేసి 1988లో రాజీవ్ గాంధీ గారు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉండే ఆర్టికల్ 326ని అమెండ్ చేసి ఓటు హక్కు వయసు 21 years నుండి 18 yearsకి తగ్గించారనమాట. అలాంటప్పుడు సరైన నాయకుడిని ఎన్నుకునే ఆయుధం మన చేతిలోనే ఉంది. ఈ ఓటు హక్కు మీద అవగాహన పెంచుకొని ఆలోచనతో ఓటేసి సరైన నాయకుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నమాట. అంతేకాదు, రీసెంట్గా పార్లమెంట్లో రైట్ టు రీకాల్ ప్రవేశపెట్టారు. అంటే ఏంటంటే, మనం ఓటేసి గెలిపించుకున్న ప్రభుత్వం అనేది సరిగ్గా పనిచేస్తుందా లేదా అని ప్రజలు గమనించుకొని ఆ నాయకుడిని పదవిలో నుంచి దింపి సరైన నాయకుడిని ఎన్నుకోవడం అనమాట. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.